శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్రమహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితుల్ని పరిశీలించగా 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశిలో చంద్రుడు, ద్వితీయంలో గురువుగారు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టంలో రవికేతువులు, లాభస్థానంలో వక్రించినటువంటి శనిగారు. కించిత్ మానసిక ఒత్తిడి ఉంటూ ఉన్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలలో కాలక్షేపం చేయడం, దైవ కార్యాలు చేయడం, దైవభక్తి బాగా పెరగడం, అలాగే ఆలయాలు సందర్శించడము, ఆలయాలకి సేవ చేయడము, భక్తులకి సేవ చేయడము, అలాగే భగవంతుని పట్ల విపరీతంగా ఆరాధనాభావం పెరగడము, భక్తి పెరగడము, మీరు కోరుకున్న రుణాలు దొరకడము, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని మీ మనస్తత్వానికి విజయాలు అమితంగా చేకూరడము, ఇవన్నీ కూడా సంప్రాప్తం అవుతున్నాయి. ఊహించని విధంగా లాభాలు పొందుతున్నారు మీరు. ఎన్నో విధాలుగా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే సంతానం పట్ల మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన.
కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ చాలా బాగున్నారు. ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాయ కష్టం పెరుగుతుంది. పెరిగిన దానికి తగినట్టుగా ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా మీరు లాభాలు అందుకుంటారు. పూర్వం ఎప్పుడో వదిలిపెట్టిన పనులకి కూడా ఇప్పుడు మళ్ళీ కొనసాగింపు లభించి మీకు చాలా చాలా మానసిక ఆనందం పెరుగుతుంది. రాజకీయ పరంగా బాగుంది. ఆరోగ్య పరంగా మటుకు కించిత్ జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. భక్తి భావన విపరీతంగా పెరుగుతోంది మీకు. ఇక్కడ ద్వితీయంలో గురువు గారు ఉన్నారు. అలాగే తృతీయంలో కుజుడు ఉంటూ 6వ రాశి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆయన 4వ దృష్టి. ఇక్కడ ఎవరున్నారు అంటే కేతువు ఉన్నారు. ఈ కుజుని దృష్టి కేతువు మీద పడడం కూడా చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ రవి గారి మీద కూడా కుజుని దృష్టి పడుతోంది కదా, కొంచెం కోపం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలోనూ కాస్త మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సంపదలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, విద్యార్థులకు విద్య పెరుగుతుంది. అన్ని విధాలుగానూ మీరు చక్కగా పురోగమనంలో ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు చక్కగా కుదురుతాయి, ఇంట జరుగుతాయి. ఇలా అనేక విధాలుగా మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడు 4వ స్థానంలోకి వచ్చారు. ఇక్కడ అంత పెద్ద మేలేం కలగకపోయినా చతుర్థాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల తల్లిగారికి సంబంధించి ఆరోగ్యం బాగుండడము, చక్కటి సహాయ సహకారాలు అందివ్వడము ఇలాంటివి చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మరి బుధుడు కూడా వచ్చి చేరారు 6వ స్థానంలో. అధికమైన ఫలం, అధికస్య అధికం ఫలం. ఇక్కడ చూడండి 3 గ్రహాలు 6వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాయో మీ విజయాలన్నీ మీ వెంటే ఉంటాయి. మీరు కోరుకున్నటువంటి విజయం లభిస్తుంది. ఏ రంగంలో నేను బలానా రంగంలో ఉన్నాను, ఈ రంగంలో కృషి చేస్తూ ఉన్నాను, నాకు ఇప్పటి వరకు సరైన విజయం కనిపించట్లేదు, ఇప్పుడు నాకు సక్సెస్ కావాలి అని ఎప్పుడైతే అనుకుంటారో మీ ప్రయత్నాలన్నీ ఫలించి విజయావకాశాలన్నీ కూడా మీ చేతికి అందుతాయి. అంత గొప్పగా ఉంది ఈ వారం అని చెప్పి తెలియజేస్తూ, ఇక మీరు చేసుకోబోయేటటువంటి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అంటే వ్యయస్థానంలో ఉన్న రాహు గారికి దుర్గ పూజ చేయండి, అనుకూల స్థాన చలనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ దుర్గ పూజ చేయండి లేదా దుర్గ స్తోత్రాలు చదువుకోండి. ఏ రూపకంగా అయినా దుర్గ నామస్మరణ చేయడం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.